యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ప్రతి విషయంలో మనం ఒకరిని బలవంతం చేయకూడదు. బలవంతంగా ప్రేమని రప్పించలేం కదా. ఒకవేళ పుట్టినా కూడా అది శాశ్వతంగా ఉండదు. ఎప్పుడైనా పోవచ్చు. త్రిశూల్, ఇక ఇది చాలు. ఇంతటితో ఆపేద్దాం. ఏంటి శివాని ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? మన ప్రేమని కాపాడుకోవడానికి ఇల్లు వదిలి ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడేమో అన్నీ ఆపేద్దాం అంటున్నావు. నేను ప్రేమించిన శివాని మాట్లాడే మాటేనా ఇది? ఎందుకు శివాని? ఏమైంది నీకు? శివాని వద్దు త్రిశూల్. తను నీకు తగదు. తను నాకు తగదు అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ గురించి నువ్వే తప్పుగా మాట్లాడుతున్నావు. ఈ ప్రేమ గీమా వద్దు త్రిశూల్. శివాని ప్లీజ్, నేనేమైనా తప్పు చేసి ఉంటే సారీ. సారీ శివాని. శివాని, నన్ను వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నిన్ను చాలా నమ్మాను శివాని. నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే. శివాని, నువ్వు మాత్రం నాతోనే ఉండాలి. ఉంటాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ. త్రిశూల్ అక్కడే నిలబెట్టావు. నేను నీతో ఉండను అనే అనుమానం ఇంకేమైనా ఉందా? అదే చెప్పాను కదా ఉంటాను అని. ఇంకో 2 రోజులు సంపూర్ణంగా నీతోనే ఉంటాను. ఆ పెళ్లి ముహూర్తం అయిపోని. త్రిశూల్, నేను నీకే చెప్తున్నాను. ఎందుకు అలా చూస్తున్నావు? అది ఏం లేదు. శివాని, ఈ ప్లేస్ ఎందుకో బాగాలేదనిపిస్తోంది నాకు. పద అటువైపు వెళ్ళిపోదాం. ఎటువైపు? ఈ స్థలానికి ఏమైంది? శివాని, నువ్వు రా, చెప్తాను. రా, నువ్వు రా శివాని. త్రిశూల్, ఏం లేదు. నేను త్రిశూలే వచ్చాడేమో అనుకున్నాను. కాదు, రేపే పెళ్లి కదా. ఇతను ఎప్పుడు వస్తాడు అసలు?
శివాని 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 త్రివిక్రమ్, మన పెళ్లికి ఇది కూడా ఉండాలి కదా. ఈ పావురమా? నోనో. అంటే ఏంటి త్రివిక్రమ్ ఇలా మాట్లాడుతున్నావు? సుందరి నాకు సంతోషంలో దుఃఖంలో నా జతగా ఉంటుంది. దీన్ని పెళ్లికి వద్దు అంటే? అలా అని కాదు, అంటే అక్కడ చాలా మంది ఉంటారు కదా, పాపం దీనికి ఇబ్బంది అవుతుందేమో. కాదు త్రివిక్రమ్. శివాని, టైం అవుతుంది కదా, బయలుదేరదామా? శివాని, ఇంక వెళ్దామా? వెళ్దా. ఏం మర్చిపోలేదు కదా? లేదు, ఏం మర్చిపోలేదు. కమ్. శివాని నీడు కూడా పాములా కనిపిస్తుందేంటి? నేను ఈ విషయంలో మోసపోయానా? నేను తొందరపడ్డానా? శివాని ఒక పామా? త్రిశూల్, ఏమైంది? అక్కడే ఆగిపోయావేంటి? లేదు, నా శివాని పాము అయ్యే అవకాశమే లేదు. ఈవిడెవరో వేరే వ్యక్తి. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అది మన పాత రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, అదే నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు, తర్వాత నీ మీద ప్రేమ పుట్టినప్పుడు, అవన్నీ. అవునా? నేనిప్పుడు నీతోనే ఉన్నాను కదా, అవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? ఎందుకు శివాని? మన జ్ఞాపకాలు ఏమి వద్దా నీకు? అయ్యో, కావాలి, అన్నీ కావాలి. అయితే చెప్పు చూద్దాం, మనం ఫస్ట్ ఎక్కడ కలిసాం? అది బయట. అదే ఎక్కడా అని? ఈ శివాని తన్ని ఎక్కడ కలిసిందో ఎవరికి తెలుసు? పదే పదే ప్రశ్నలు అడిగి నాకు చికాకు తెప్పిస్తున్నాడేంటి? ఎలాగైనా తప్పించుకోవాలి. చెప్పు శివాని, ఇంట్లో అంటే ఎక్కడ? ఇల్లు. ఇల్లు మీ ఇంట్లోనే కదా? అక్కడే. నీ కాంపౌండ్లోనే కదా కలిసాం? అది నేను మర్చిపోలేదు. నిజమే, మర్చిపోవడం కష్టమే. శివాని, మనకి హెల్ప్ చేసిన వ్యక్తి గుర్తున్నాడా? తన పేరేంటి? మర్చిపోయాను. శివానితో పాటు ఉండేవారా? ఎవరు? నాకు తెలియదే. ఏం చెయ్యాలి? అదే, చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉంటారు. వాళ్ళ పేర్లేంటి శివాని? వాళ్ళ పేర్లు ఏంటి శివాని, గుర్తు రావట్లేదా? సరే వదిలే. శివాని,
మనిద్దరం ట్రిప్కి వెళ్ళాం, గుర్తుందా నీకు? అప్పుడు అక్కడ ఊరు పెద్ద వచ్చి మనల్ని ఆయన ఇంటికి తీసుకెళ్లారు, గుర్తుందా? ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడేంటి వాళ్ళ? ఇతనికి నా మీద అనుమానం వచ్చిందా? నాకెందుకో అనుమానంగా ఉంది. చెప్పు శివాని. ఇంకా మనిద్దరం ఒక సినిమాకి వాయిస్ డబ్బింగ్ కూడా ఇచ్చాం. ఆ సినిమా అదేం సినిమా గుర్తుందా? త్రిశూల్, అవన్నీ అసలు ఇప్పుడు ఎందుకు? ఎందుకు అంటే రేపు మనకి పుట్టబోయే పిల్లలకి లవ్ స్టోరీ చెప్పొద్దా? అందుకే. చెప్పు. అదేం అవసరం లేదు, నీకు గుర్తుంది కదా, నువ్వు చెప్తావు. నేను చెప్తాను, కానీ నాకు వయసు అయిపోయాక మర్చిపోతే? అందుకే నీకు కూడా గుర్తుండాలి కదా శివాని, అందుకోసం అడుగుతున్నాను. చెప్పు శివాని, ఆ రోజు ఏమైంది? చెప్పు శివాని. వీడు వదిలిపెట్టడు. నేను దొరికిపోయాను అనుకుంటాను. ఏం చేయాలి? మాట్లాడు శివాని, ఎందుకు మౌనంగా ఉన్నావు? మనం ఎక్కడెక్కడికి వెళ్ళామో చెప్పు. ఇతను కావాలని నన్ను ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాడా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఏమైంది శివాని? ఎందుకేం మాట్లాడట్లేదు? ఏం గుర్తులేదా నీకు అసలు? నీకు ఇవి గుర్తు చేసుకోవడం కష్టమా లేదా ఇష్టం లేదా? నీకు ఒక ఫ్రెండ్ ఉండేది, తనైనా గుర్తుందా? ఉంది. తన పేరేంటో గుర్తుందా? అది అదేంటి శివాని, నీ స్నేహితురాలి పేరే మర్చిపోయావా? తనని పూర్తిగా మర్చిపోయినట్టున్నావే. ఇంటికి అది ఏ రోజో చెప్పు, ఎప్పుడొచ్చిందో చెప్పు. నీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు నువ్వే అన్నావు కదా, అలా అని ఆ రోజే మర్చిపోయావా? ఆమె చనిపోయిందో లేదో గుర్తులేదా? నీలి, నీ స్నేహితురాలు, తను ఎలా చనిపోయింది నీకు గుర్తులేదా? ఇతనికి అనుమానం వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? మాట్లాడు శివాని. నీ ఫ్రెండ్ నీలి ఎలా చనిపోయింది చెప్పు శివాని. మాట్లాడు శివాని. అది ఇది అంటూ నీళ్ళు నవ్వులుతావేంటి? మాట్లాడు శివాని, ఈరోజు నిజం తెలియాలి, మాట్లాడు. మాట్లాడు శివాని, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు? మాట్లాడు, నోరు తెరిచి మాట్లాడు. మాట్లాడు. ఎక్కువ గుర్తొస్తే నా మీద ప్రేమ ఎక్కువ అవుతుందని ఇలా ఏమైనా చేస్తున్నావా ఏంటి నువ్వు? నాకు అర్థం కావడం లేదు శివాని, మాట్లాడు. ప్రేమ ఎక్కువ అవ్వాలని? తొలి పరిచయమే గుర్తులేని ప్రేమ ఎక్కువైతే ఏంటి, తక్కువైతే ఏంటి? నాకు ఇవేమీ వద్దు, నాకు కావాల్సింది సమాధానం. చెప్పు శివాని, మాట్లాడు. సమయం ఇవ్వు త్రిశూల్. ఒకేసారి 100 ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పు, సమాధానం చెప్పు అంటే ఏం చెప్పాలి? ఓ, నీకు సమయం కావాలా? నువ్వు అన్నీ గుర్తు తెచ్చుకోవాలా? కుదరదు. వంద కాదు, 1,00,000 ప్రశ్నలు అడిగినా నువ్వు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేవు. ఎందుకో చెప్పు. ఎందుకు? ఎందుకంటే నువ్వు నా శివానియే కాదు, వేరే ఎవరో. డాడ్, మేమంతా వచ్చేసాం. మామెక్కడా? అత్తను తీసుకొస్తానని చెప్పి చాలాసేపు అయింది, ఇంకా రాలేదా? ఇద్దరూ కనిపించడం లేదు. ఎక్కడి ఈ గోవిందు, తనుజ? వస్తున్నా, నేనే తొందరగా వచ్చాను. ఏంటి నువ్వు ఒకదాని వస్తున్నావు? గోవింద్ ఎక్కడ? నాకు తెలియదు బాబు, నన్ను తీసుకొస్తానని చెప్పి అసలు ఇంతవరకు రానేలేదు. అందుకే నేనే డైరెక్ట్ గా రిసార్ట్కి వచ్చేసా. అత్తమ్మ, మామ అందరికంటే ముందే నిన్ను తీసుకొస్తానని చెప్పాడు కదా,
ఎక్కడికి వెళ్ళాడు? అవునా? రాని ఆయన ఈ రోజు ఉంది ఆయనకు. అంటే ఈ రోజు మామ పని అయినట్టేనా? ఓకే, అందరూ తొందరగా రెడీ అవ్వండి. బంధువులంతా వచ్చేస్తున్నారు. దమయంతి, అన్ని సిద్ధం చేయి. సరేనండి. త్రివిక్రమ్, ఇంకా కొన్ని గంటలే ఉంది. బ్యాచిలర్ కాస్త ఫ్యామిలీ మ్యాన్ అయిపోతావు. డాడ్, బ్రో దేనికోసమో ఈగలుగా వెయిట్ చేస్తున్నాడనుకుంటా. అయ్యగారు, త్రిశూల్ ఎప్పుడొస్తాడు? వస్తాడులేవే. మీకేం తెలుసండి వాడెప్పుడొస్తాడు అన్నది? వాడు మీతో మాట్లాడలేదు కదా, మరెందుకు అబద్ధం చెప్తున్నారు? మధుమతి, త్రిశూల్ వస్తున్నాడనే విషయం నేనే నందీష్కి చెప్పాను. ఏమండి, త్రిశూల్ మెహందీ కార్యక్రమానికి వస్తాడు అని చెప్పారు, కానీ రాలేదు. మండప పూజకు వస్తాడని చెప్పారు, అప్పుడు రాలేదు. డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాడు అని చెప్పారు, కానీ ఇక్కడికి రాలేదు కదా. నిజం చెప్పండి, వాడసలు వస్తాడా రాడా? వస్తాళ్లే. ఆ నమ్మకంతోనే విజయ్ ఈ ఇద్దరమ్మల మనసు ఆశగా ఎదురు చూస్తుంది. తొందరగా రమ్మని చెప్పు. వీళ్ల బాధని నేను చూడలేకపోతున్నాను. చెప్తానమ్మా. సరే సరే, మీరందరూ త్వరగా రెడీ అవ్వండి. బంధువులంతా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. దమయంతి, నువ్వు ఏర్పాట్లన్నీ చూసుకో. సరేనండి. మధు, రా. అయ్యగారు, త్రిశూల్ తెలియదు నందీశ. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, వస్తాడో రాడో ఏమీ తెలియట్లేదు. త్రిశూల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను శివాని కాదు అంటున్నావు? నేను నీ శివానినే. ఏమైంది నీకు? హే, నన్నే తిరిగి ప్రశ్నిస్తున్నావా? సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతుంది నువ్వు. ఎందుకంటే నువ్వు నా శివానియే కాదు, నువ్వు ఎవరో వేరే వ్యక్తివి. త్రిశూల్, నీకేమైనా మతి భ్రమించిందా? నాకేం తల భ్రమించలేదు. నువ్వే ఏదేదో చేస్తున్నావు. నువ్వు అసలు నా శివానివే కాదు, నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు ఒక పామువి. అవును, నువ్వు ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? ఒక మనిషిని పాము అంటున్నావు? అలా అవటం సాధ్యమేనా? సాధ్యమే, అందుకు నువ్వే ఉదాహరణ. త్రిశూల్, నీకు నిజంగా ఏదో అయ్యింది. నా మీద ప్రేమ తగ్గిపోయిందా, లేదా నన్ను బెదిరించడానికి ఇలా తమాషా చేస్తున్నావా? తమాషా ఏం చేయట్లేదు. చెప్పు, నువ్వెవరో. నువ్వు పాముగా ఉండడం నేను కళ్ళారా చూశాను. నీళ్లల్లో నీ ప్రతిబింబం పాము రూపంలో కనిపించింది. నీ నీడ కూడా పాములాగే ఉంది, నేను చూశాను. అబద్ధం చెప్పి నన్ను నమ్మించే ప్రయత్నం చేయకు. చెప్పు, ఎవరు నువ్వు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు తీసుకొచ్చావు? చెప్పు, ఎవరు నువ్వు? త్రివిక్రమ్ పెళ్లి గ్రాండ్గా చేస్తున్నావు. చెయ్యాలి కదా, బాధ్యత. మరి ఎక్కడండి మీ కొడుకు? పరిచయమే చేయలేదు. త్రివిక్రమ్. యా డాడ్, వస్తున్నా. రా. ఈయన నా ఓల్డ్ బిజినెస్ పార్ట్నర్ ధనుంజయ్, నా కొడుకు. హలో. హాయ్, చాలా ఎత్తుకెదిగిపోయావయ్యా బాబు. ఎక్కడ పెళ్లి కూతురు? రెడీ అవుతుందా? లేదు అంకిల్, ఇక్కడే ఉంది. శివాని, రీనా, శివాని పిలు. వదినా, వదినా, ఏం ఆలోచిస్తున్నారు? అక్కడ వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు. శివాని, నా స్నేహితుడు ధనుంజయ్, మా కోడలు శివాని. నమస్కారం. మీ కోడలు తక్కువ మాట్లాడుతుందా? అవునవును. సరే, వస్తాను. మంచిది. ఏమండి,
మీతో కొంచెం మాట్లాడాలి. ఆహా. శివాని, ఎందుకు ఇంకా రెడీ అవ్వలేదు? రీనా, నువ్వు రెడీ అవ్వమని చెప్పాలి కదా. దమయంతి ఇట్రా ఒక నిమిషం.